శివకుమార్. ఎంత నీ వయసు ఎంత? 11 years. ఏం చదువుతున్నావు? 7th క్లాస్ చదువుతున్నావు. ఏం జరిగింది అసలు నిన్న? భయపడకుండా ఉన్నది ఉన్నాడు చెప్పు. పాకర పట్టినాయి. ఇంకేం జరిగిందన్నా? ఎంత అంటే తిన్న ఎంతసేపటికి వామిటింగ్స్ అయ్యాయి మీకు? 1:30కి వామిటింగ్స్ అయ్యాయి. మరి వెళ్ళి అంటే సార్ వాళ్ళకి ఎవరు చెప్పారు? వాళ్ళు చూసి వచ్చారా లేకపోతే ఎవరికైనా చెప్పారా పోయి? అంటే ఒక్కొక్క క్లాస్ వామిటింగ్ చేసుకుంటుంది మేడం. అది సార్ సంబంధించి అందరూ అన్ని క్లాసులు ఫస్ట్. మొత్తం ఎంత మంది పిల్లలకు వామిటింగ్స్ అయ్యాయి టోటల్ గా? 30 మెంబర్స్ కి వామిటింగ్స్ అయ్యాయి. అంటే ఎంతసేపటికి హాస్పిటల్ కి తీసుకొచ్చారు అసలు? ఒక హాఫ్ అన్ అవర్ లో. అంటే కాసేపు చూసారా వామిటింగ్స్ అవుతుంటే ఏమవుతుందో చూద్దామని చూసారా? అక్కడికి హాస్పిటల్, మా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా అంతే అయినందుకు ఇప్పుడు మొత్తం బయట నుంచే బియ్యం వచ్చే, ఉప్పు కారం అన్ని బయట నుంచే తెప్పించి చేసిండ్రంట. చేసినా కూడా మళ్ళీ ఇట్లనే అయింది. ఇట్లా రెండోసారి కూడా ఇట్లే ఎందుకు అయింది అని ఇప్పుడు మళ్ళీ మంచిగా క్లియర్ గా అడిగి అన్ని టెస్టులు చేస్తాము. ఏం భయపడకండి, ఇట్లయితే బాగా అయింది కదా అని చెప్పింది పొద్దున. తరచూ జరుగుతున్నప్పుడు మీరు అడగడం జరిగిందా? ఇంతకు ముందు లోపల ఒక పిల్ల చెప్తుంది 4వసారి ఇది జరగడం అని చెప్పేసి ఇట్లాగా. అంటే 4వసారి జరిగింది కానీ ఇక్కడికి వచ్చలేదు ఇంతగానో. అక్కడ స్కూల్లోనే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిండ్రు. ఇంతగానో స్కూల్లోనే మొత్తం సెటిల్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే బయట మొత్తం బయట రెండు సార్లు స్కూల్లోనే అయిపోయింది. మా ఊరు హాస్పిటల్కి ఏ ఊరు మీది? మగనూరు. లోపలికి కూడా రానివ్వరంట కదా స్కూల్లో? అంటే స్కూల్లో పిల్లలతో కూడా మాట్లాడినివ్వరంట కదా, మరి ఎందుకని? సార్ ఏం లేదు మేడం, అందరితో మాట్లాడిస్తారు. స్కూల్కి రావచ్చు. నువ్వేం చదువుకుంటున్నావు? 8th క్లాస్ చదువుతున్నావు. పాకర పట్టిన అంటే ఏం పాకర పట్టిన? వాటర్ మేడం. ఓకే. లోపల మీన డ్రమ్ ఉంటది కదా మేడం, డ్రమ్ లా ఇది డ్రమ్మిన ముచ్చట ఉంటది కదా, ఆ ముచ్చట అంటే తెచ్చిందేమో లోపల కడగలేదేమో, పాకరగిన ముందో ఎట్లనో మన మిల్క్ వాటర్ లో అట్లా వచ్చిందంట. కోతులు ఆ సార్ చూడడానికి లేదా, నేను అది ముచ్చుకం లేదేం లేదు. దాంట్లో పోయి డాన్స్ అయినా పిల్లలకి అవి పోస్తే ఏం చేస్తారు పిల్లలు? ఉన్నోళ్ళైతే దుడ్ల బడికి పంపిస్తారు. మా ఏజెంట్ ఒక్కరొక్కరు ఉంటాం పేదవాళ్ళం. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పంపిస్తాం. ఉన్న ఒక్క పిల్లగానికి ఏమన్నా అయితే ఏం కావాలి మేడం, మా పత్తి నేను అదే అంటున్నా. ఎన్నోసారి మీ పిల్లగాడికి ఇట్లా కావడం? ఇదే ఫస్ట్ సార్, ఇది రెండోసారి మేడం. మరి ఫస్ట్ టైం జరిగినప్పుడు ఏం మాట్లాడలేను? చూపించుకొని పోయినాం. మళ్ళీ రెండోసారి అంటే ఎక్కడ పోవాలి మేడం, మాకు ఒక్కరొక్కరు ఉన్నారు. మూడు లట్టుకున్నాం. మాకు ఏమన్నా అయితే ఇది ఒక్క పిల్లగాడు పోతే మా పరిస్థితి ఏమి? మాకు మా ఆయన పోయిటండి. మీరు వెళ్ళి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడారు అసలు? మాట్లాడడానికి మాట్లాడేస్తున్నారు ఇంట్లో ఊళ్ళో మగవాళ్ళు మాట్లాడేస్తే ఇంకా మా చేస్తామన్నారు. ఇంకా ఒకసారి అటు ఇటు అవుతుందని ఒక మళ్ళీ సార్ ఇట్లా అంటే ఎక్కడ పోవాలి మేడం, మేము ఎట్లా బతకాలి? మేము ఏ లెక్కలు బతకాలి? ఈ ఉన్న ఒక్కని చూసుకొని ఏం సాయం చేయాలా, లేకపోతే ఈయన్నే చూసుకుంటూ ఉండాలి మేము.
ఇట్లా చేయాలి మేడం, మీకే అర్థం కావాలా మేము సార్ని కలిసి ధర్నా చేయండి, వాళ్ళని తీపిద్దాం స్కూల్ నుంచి. ధర్నా చెయ్యండి, వాళ్ళని తీపిద్దామని. మరి ముందుసారి జరిగినప్పుడు ఏం కాదు కదా అని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. చిన్నగా వాళ్ళు తీసేసి ఒక 2 రోజులు మళ్ళీ తర్వాతకి నిన్న మహిళా సంఘం వాళ్ళు వచ్చి చేస్తారు. వాళ్ళు చేసినప్పటి నుంచి మధ్యాహ్నం నుంచి అయిపోయింది 3 గంటల నుంచి.